ఈరోజు వచ్చి మన ఫిషెస్‌కి మనం మోయినా అయితే ఫీడ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మోయినా వచ్చేసి ఇది నా కాడైన ప్రొడ్యూస్ అయిన మోయినా. ఎవరికైనా కావాలంటే చెప్పండి, అవైలబుల్‌గా ఉంది. ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాం మనం. విత్ లో ప్రైస్ అనమాట. ఒకసారి ప్రైస్ మీరు ఒకసారి నన్ను వాట్సాప్ కాంటాక్ట్ ఉంది, మీరే షాక్ అవుతారు ఈ ప్రైస్ ఎంతకు అమ్ముతున్నా అని. సరే మనం అయితే వీడియోలోకి వస్తే మటుకు ముందు ఈ మోయినా అయితే మనం ఫిషెస్‌కి అయితే మనం ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఈ ఫిషెస్‌కి ఏసిన తర్వాత మీకు మొత్తం వీడియో అయితే క్లారిటీ చూపిస్తాను. కానీ దీంట్లో కనబడట్లా, ఎయ్యాలంటే కొంచెం కష్టంగా ఉంది ఈ మోహినా. అందుకోసం అయితే ఫిషెస్‌కి అసలు తింటున్నాయో లేదో చూసేదానికోసం ఇలాంటి ట్రాన్స్పరెంట్ గ్లాస్‌లు అయితే తీసుకున్నాను అనమాట. అప్పుడైతే మనకి ఈజీగా ఉంటది. మన ఫిషెస్ తింటున్నాయా లేదా అని మనకు ఒక ఐడియా అయితే వస్తది. అందుకోసం ఇది తీసుకున్నాను, చూసారు కదా! ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మనము ఫిషెస్‌కి అయితే మోహినా అయితే లోపలికి అయితే ఏస్తున్నాము. ఇప్పుడు ఇది తింటున్నాయా లేదా మీకైతే లైవ్‌లో చూపిస్తాను. కొంతమంది నన్ను కస్టమర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు, బ్రో నీకన్నా ఫిషెస్ అసలు మోహినా తింటున్నాయా లేదా? లేదా ఈ లోపల కట్టే చచ్చిపోతున్నాయని. అందుకోసం అయితే వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గ్లాస్‌లో అయితే ఏసి చూపిస్తున్నాను. ఇప్పుడు మోహినా తింటుందా లేదా మీరు మీ కళ్ళతో చూడొచ్చు. ఫిషెస్ ఎంత యాక్టివ్‌గా తింటున్నాయి. కొట్టుకొని తింటున్నాయి. ఆటికి కూడా ఒక ఆనందం అనమాట. అంటే ఎలా తింటాయంటే చంపుకొని తింటాయన్నమాట. చంపుకొని తినడం వల్ల ఆటికి ఒక ఫీలింగు ప్లస్ తెలియని ఆనందంతో వస్తాయి. ఆ తెలియని ఆనందం వల్ల అయి కొంచెం సూపర్ యాక్టివ్‌గా అండ్ హైపర్ యాక్టివ్‌గా అయితే ఉంటాయి. మోహినా ఖచ్చితంగా ఫీడ్ చేయండి. డైలీలో 1 టైమ్ అయితే మోహినా అయితే ఫీడ్ చేయండి. 1 టైమ్ డ్రై ఫుడ్ ఏస్తారు కాబట్టి ఇంకో టైమ్ మోహినా ఫీడ్ చేస్తే మంచి గ్రోత్ అయితే మంచి కలర్ అయితే బాగుంటదనమాట. లేదంటే ఫిషెస్ కొంచెం డల్‌గా అయిపోతాయన్నమాట. అంతగా డల్‌గా ఉన్నప్పుడు అలాగే డల్‌గా ఉన్నాయంటే మటుకు ఇవి ఎక్కువ రోజులు సర్వైవ్ కావని నా ఒపీనియన్ అనమాట. మీకేమైనా ఉంటే మీ ఇష్టం అది. నా ఒపీనియన్ అయితే అదనమాట. ఎందుకంటే నాకాడ కొంచెం నేను ఫేస్ చేశాను కాబట్టి మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. చూసా కదా! మనం మోహినా ఏసిన తర్వాత ఫిషెస్ ఎలా కొట్టుకొని తింటున్నాయో, ఫిషెస్ అయితే భయంకరంగా కొట్టుకొని తింటున్నాయి. అయితే చంపుకొని తింటుంది మోహినా అయితే. మోహినా కల్చర్ చేయడం చాలా ఈజీ. ఎవరికైనా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్‌లో వీడియో అయితే ఇస్తాను. లేదంటే మన ఛానల్‌లో వీడియో అయితే ఉంది. ఎలా మోహినా కల్టివేట్ చేయాలో, కల్చర్ చేయాలన్నా ఇవి చాలా ఈజీ మెథడ్‌లో చెప్పున్నాను. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ కూడా చెప్పున్నాను అనమాట. ఆ టిప్ అయితే మీరు యూజ్ చేశారంటే ఖచ్చితంగా మోహినా అయితే మీరు అసలు ఊహించని క్వాంటిటీలో అయితే ప్రొడ్యూస్ అవుతది. ఇప్పుడైతే మీరేం చేయాలంటే చూసే కదా! మన కాడ ఫిషెస్ అయితే తింటున్నాయో అట్టి చంపుకొని తింటున్నాయి. ఇప్పుడొచ్చేసి ఈ ఫిషెస్‌ని వచ్చేసి మేము బెలూన్ మాలీస్ అండ్ నార్మల్ మాలీస్ అయితే కలుస్తున్నాయనమాట. బెలూన్ మాలీస్ చూసారు కదా! ఎంత బాగున్నాయో. బెలూన్ మాలీస్ నాకు కొంతమంది చెప్పారు. నాకు కొంతమంది ఫిషర్‌మెన్స్ అంటే వాళ్ళేమన్నారంటే బెలూన్ మాలీస్ ఎక్కువ సర్వైవ్ కావు. అయి సేల్స్ పెట్టుకోమాకండి, కస్టమర్స్ కూడా లాస్ వస్తాయని. ఈ దాదాపుగా నేను తెచ్చి మినిమమ్ ఒక 4 మంత్స్, 5 మంత్స్ అవుతుంది. చూసారు కదా ఎంత యాక్టివ్‌గా ఉన్నాయో. మంచి సైజ్ కూడా వచ్చాయి. సరే ఇప్పుడు మోహినా మొత్తం అయి తినేసిన తర్వాత మన ఫిషెస్‌ని ఇంకా వీటిని వదిలేయాలనుకుంటున్నాను. చెప్పడం మర్చిపోయి ఈ బాక్స్‌ని అయితే నేను క్లీన్ చేశాను. ఇంతకే క్లీన్ చేశాను. మీకు వీడియో తీయలేదు. ఎందుకంటే నార్మల్ క్లీనింగే కదా అని చెప్పి. ఇప్పుడు టెంపరేచర్ మ్యాచింగ్ చేశాను. టెంపరేచర్ మ్యాచింగ్ అయిన తర్వాత కొంచెంసేపు తర్వాత ఫిషెస్ అనేవి వదిలేస్తాను. దీంట్లో అయితే బేబీస్ ఉన్నాయన్నమాట ఆ టబ్‌లో. వీటిలైతే కొంచెం సైజ్ ఫిషెస్ అనమాట. మిగతాన్ని సేల్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలినటివి ఇయ్యే అనమాట. ఇవి అయితే కొంచెం మన కాడ మిగిలినటివి. వీటినైతే నేను ఇంకా సేల్స్ చేయాలనుకోవట్లా. నేనైతే కొన్ని రోజుల తర్వాత వేరే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఫిషెస్. అప్పుడు కావాలంటే ఎవరికైనా సేల్స్ చేస్తాం. ప్రెజెంట్ అయితే ఇప్పుడు వీటిని మనం టెంపరేచర్ మ్యాచింగ్ చేసిన తర్వాత వీటైతే మనం నీళ్ళల్లోకి వదిలేద్దాం. మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా విజిటింగ్ చేస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్.